50 ఏళ్ల క్రితం ఎంజీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సీఎంగా ఎలా అయితే హిస్టరీ క్రియేట్ చేశారో ఇప్పుడు దళపతి విజయ్ గారు అదే హిస్టరీని రిపీట్ చేశారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి డే 1 కంప్లీట్ చేశారు. ముందుగా విజయ్ సీఎం అయ్యాక పెట్టిన ఫస్ట్ 3 సిగ్నేచర్స్ గురించి చూద్దాం. నెంబర్ 1 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 యూనిట్ల లోపు వాడుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నెంబర్ 2 యాంటీ డ్రగ్ స్క్వాడ్, రాష్ట్రంలో డ్రగ్స్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒక స్పెషల్ ఫోర్స్. నెంబర్ 3 సింగప్పన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఉమెన్ సేఫ్టీ కోసం ప్రత్యేకంగా ఒక మహిళా దళాన్ని క్రియేట్ చేశారు. ఇక ఆయన స్పీచ్లో చెప్పిన విషయాలు వింటే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన ఏమన్నారంటే, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుని, నాకు పేదరికం తెలుసు, ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది, ఏకంగా 10 లక్షల కోట్ల అప్పు ఉంది, దీనిపై త్వరలోనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెడతాను అని చెప్పారు. ఇక్కడే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. గత ప్రభుత్వాల్లాగా ఇక్కడ 10 పవర్ సెంటర్స్ ఉండవు. ఈ గవర్నమెంట్లో ఒకే ఒక పవర్ సెంటర్ ఉంటుంది, అది నేనే అని ఓపెన్గా డిక్లేర్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పాలిటిక్స్ అన్నాక కరప్షన్ లేకుండా ఉంటుందా అని. దానికి విజయ్ ఇచ్చిన వార్నింగ్ మామూలుగా లేదు. నాకు ప్రజల డబ్బు ఒక్క పైసా కూడా అవసరం లేదు. మా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కరప్షన్ చేయాలని కలలో కూడా ఆలోచించొద్దు. అలా చేస్తే నేను సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆయన వైపు కత్తి పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈవెన్ ఆయనకు సపోర్ట్ ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా డే 1 రోజే తమిళ తల్లి పాట చివర్లో పాడడం తప్పు అని ఓపెన్గా విమర్శించింది. అంటే ఈ గవర్నమెంట్ని ప్రతి ఒక్కరూ ఎంత క్రిటికల్గా వాచ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి.